ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? మొన్న పరబ్రహ్మం పెళ్ళి అవమానించాడు, నిన్న వీరబ్రహ్మం పెళ్ళి అవమానించాడు, ఇవాళ రామబ్రహ్మ పెళ్ళి కూడా ఇలాగే అవమానించాడు. అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? ఒక్కగానో కళ్ళుండి సెక్రటరీలో ఎల్డీసీ చేస్తున్నాను, నాకుంటే రెస్పెక్ట్ ఏమిటి, స్టేటస్ ఏమిటి? సెపరేట్ టిఫిన్ లేదు, సెపరేట్ టీ లేదు, సెపరేట్ రూమ్ లేదు. అసలు నన్ను అవమానించడానికి పిలిచాడు మీ నాన్న, నాకు తెలుసు. ఏమయ్యా పక్కన ఇరుక్కోపోతే ఇటు వచ్చి చావచ్చుగా. కూర్చోండి. అసలు ఏమనుకుంటాడు మీ నాన్న? ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చెప్పు చెప్పు తెగుతాయి ఏదైనా మాట్లాడావంటే. అవును, సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. ఏమయ్యా పని పట్టాలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కాచుకుంటూ చుట్టమే. అసలు ఏమనుకుంటాడు మీ నాన్న? నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి, చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి. గట్టిగా అరవకండి, ఇది ట్రైను. నేను జైంట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే. అందరూ వింటున్నారండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఇండియాలో ప్రతి వెధవకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి లేవా ప్రాబ్లమ్స్? వీడికి లేవా ప్రాబ్లమ్స్? అడికి లేవా? అడికి లేవా? నీకు ఇలాంటివన్నీ నేర్పాడు మీ నాన్న. అసలు విషయాలు నేర్పలేదు. వస్తాగా సెక్రటరీ కి చెప్తా. పెళ్ళి 15 సంవత్సరాలు అయింది, ఒక్క పూట ఇంటికి పిలిచి రోజు గుట్ట పెట్టాడు. మా ఇంటికి మాత్రం వస్తాడు, 3 పూట్ల కుంభాలు కుంభాలు తింటాడు. ఒక్కొక్క పూట నెయ్యి 6 కిలో తింటాడండి. ఏమన్నా అర్థం ఉందా వీడికి? అసలు ఏమనుకుంటాడు మీరు నా గురించి? మాట్లాడవే. మీ అమ్మాయి ఏమైంది? ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం గురక పెడుతున్నావే? ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న. ఇక్కడ నిద్రపోతే సరిపోయిందా? కొంపకరావు చెమటలు వదిలేస్తా. ఏం బాబు ఆ పిల్లి గట్ట ఏమిటాయి? ఏదో సరదాగా పెంచుకున్నా. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో, రామచిలకలు పెంచుకో. ఆ గడ్డాలు ఎందుకు? ఏ ఊరు మీది? అమెరికా. అమెరికా అంటే విదేశం అనమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్ అంటే విమానాలు అనమాట. మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏమిటా నిర్లక్ష్యం? పెద్ద ఉండవాడిని తోటి ప్రయాణికుని అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చుగా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు. హలో, నిన్నే డబ్బులు ఎప్పిస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు. 1 అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 మినిట్స్ లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 మినిట్స్. కూర్చో. బం బం బోలే శంఖం మోగలే డమ్ డమ్ డోలే సిలరేగిందిలే బం బం బోలే రాను రాను అంటూ చిన్నదేం రమిల గుడికొచ్చే చిన్నదేం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాగ్ ఎందుకు అలా కొని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్టేకలా పాడితే నీ పేరెందుకు కడుక్కుంటాడు రా చేతిరాజు. ధర్మ చేతి చేయలేతే మానే, ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదన్నది వెళ్ళు. ఐసి నాకు నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు. నాకు నువ్వు నీకు వెళ్ళవయ్యా వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వెయ్యండి. ₹100 ఉంది, చిల్లర లేదు. ₹100 చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది
ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది 100 రూపాయల నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఆ. ఓకే, ఏమంటావే? 100. ఏమే? అవును 100. మీ అందరికి 100నమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధం నాకు 100నమ్మా. 100 బాతరం. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కంటి సేవా. అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచానికి అబ్బా మంచి బిట్టు. గుడ్డాడు కదండి, కనిపిస్తలేదండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తప్పినాయా? లింగంగానే. ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా, మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు, కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు. నీకు తెలుసు కదా, మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ పని కవర్ చేస్తాను. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా? వాటర్ కాదు, హాఫ్ కి కవర్ చేసా. ఫుల్ గా నూకేసింది. ఎవర్రా? పప్పల బర్రి 90 తీసుకొని 100 అని చెప్పి కాగితం మీద రాసి ఇచ్చింది. ఎందుకు చేసే పని? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పా. ఏం చేసిందిరా? నా నలుగులో నవ్వులు పాలు చేసింది. రేపటి నుంచి నేను వీధిలో తలెత్తుకుని ఎలా తిరగను నాన్న? నా ఫ్రెండ్స్కి ఏం సమాధానం చెప్పమంటారు? ఏం జరిగిందిరా? అసలు తప్పంతా నీదమ్మా. ఇలా దోస్తులు వేసేసి మేమందరం బయటికి వెళ్ళిపోగానే పవిత్ర బంధం, పిన్ని, నారియో నారియల్ సీరియల్స్ యాడల్తో సహా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూసేయడం కాదు. వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందా? ఆ పిల్ల బయటికి వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకోకలేదా? అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా. చెప్తాను. దాని మార్కులు చూసావా నువ్వు? చూసాను. ఇంగ్లీష్ లో 91, సైన్స్ లో 96, మ్యాథ్స్ లో 100కు 100. ఛీ, 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 ఛీ. అసలు మన వంశంలో ఉందా నాన్న ఇలాంటిది? మీ తాతల దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా? అంత గొప్ప వంశంలో పుట్టి మనందరి పరువు తీసింది నాన్న ఇది. ఏదో సంసార పక్షంగా 30-40 నీలాగా, పోనీ 50-55 నాలాగా, మరి 91 ఏంటి నాన్న అసహ్యంగా? అసలు బుద్ధుందా నీకు? 91 ఏంటి? ఏదవా? నువ్వు చెడిపోయిందాక దాన్ని కూడా చెడగొడతావా? మరి 90, 100 అంటే too much కదా. రేయ్, ఆగు, ఆగు, అనుకుంటా, నేను ఆగు. చెప్పేది అర్థం చేసుకో. నీకే 30-40, యూత్కి మరి 96. సారీ సార్, ఎవరండి మీరు? క్వశ్చన్లు మేమేస్తాం, ఆ. సమాధానాలు చెప్తే చాలు. ఏం కావాలి సార్ మీకు? మీ ఆస్తి పాస్తులు ఏం అక్కర్లేదండి. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో, ఏమేమి వెలగబెడుతున్నారో చెప్తే రాసుకుంటాం. మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే అమ్మా. అయ్యో బాబోయ్, సారీ సార్ తెలియక. మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి? అంటే కాఫీలు టీలు ఇస్తే మీరు చెప్పినట్టు రాసుకుంటాం అనుకుంటున్నావా? అలా చెప్పండి, రాసుకుంటాం. గవర్నమెంట్ ఇది. రాసుకోండి సార్. ఆ, మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటాగా. చూసుకో. సార్ మన అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. గవర్నమెంట్ మీద చేస్తావా? సారీ సార్, రండి. ఏ బుజ్జి, గెస్ట్లు వచ్చారు, కాఫీ పట్టరా. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. ఇప్పుడు అడగండి సార్, చెప్తాను డీటెయిల్ గా. ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్ గా? అమ్మ, నాన్న, ఓ పిచ్చి చెల్లి. మరి నువ్వు? సారీ సార్. గవర్నమెంట్ ఇది, కుదరదు. బాబు పేరేంటి? రామారావు గారండి. గారు. ఏం చేస్తుంటారు గారు? స్మగ్లింగ్. రాయమంటావు మాట? రాయమంటావు స్మగ్లింగ్ అని రాస్తున్నా. సరే, రైట్. అలా రాయకండి, రాయకూడదు కదా. పోనీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రాసుకోండి. రాసుకోండి. పहले बोल सकते रहे ऐसा? సారీ సార్, గల్తీ ఓకే, మాఫ్ కీజిए. మదన చేస్తుంటారు, ఆవిడ కూడా స్మగ్లింగ్ చేస్తుందా? చిచ్చి, ఆడవాళ్ళు కదండి, అలాంటివి లేవండి. ఆ చెప్పు, రాసుకుంటాం. గవర్నమెంట్ పిచ్చింది కదా. లేడీస్ ఎందుకు చేస్తారులేండి. పిచ్చి చెల్లి వచ్చింది. హౌస్ వైఫ్ అన్నమాట. అంతేననుకోండి, కాకపోతే ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకుంటుందండి. అది ఆవిడ మీ గొడ్డు పెట్టి స్పాల్ స్కేల్ ఇండస్ట్రీ నడిపితే మీరేమో తిని గాలు తిరుగులు తిరిగి గవర్నమెంట్ మీద సెటైర్లు. ఏమిటా ఇండస్ట్రీ? బెల్ట్ పంపులు అవి తయారు చేస్తుంటారు. మీ పెన్ సార్, రాసుకోండి. మరి తమరేం చేస్తుంటారు నాయన? నేనే ఉందండి, విమానాలు అవి హైజాక్ చేస్తుంటాను. అమ్మా పిచ్చి చెల్లి, పిచ్చి చెల్లి అన్న విమానాల హైజాకింగ్, తండ్రేమో స్మగ్లింగ్. ఏంటి ఈ రోజు ఇంత రష్ గా ఉంది? అయినా ఇంత లేట్ అంటే ఈ రోజు నీకు? నీకేంటమ్మా, ఒకటే డ్రెస్. నేను 2 సార్లు మార్చుకురావాలి. ఇవాళ అందరం మించును వెళ్లాల్సిందే. మనం కూర్చునే వెళ్తున్నాం. ఎలా? ఎక్స్క్యూజ్ మీ. గౌరీ, నీ బుక్ లో ఏం రాశాడు?
మనిషిగా పుట్టినందుకు ఆనందించు, మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఫెంటాస్టిక్. అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలసాఫికల్ గా రాశాడు. ఎవరు? నీ బుక్ లో రాశాడే. నేత్రదానం చేయండి, వేరొకరికి వెలుగునివ్వండి. ఏం హ్యూమానిటీ, సచ్ ఎ గ్రేట్ హీరో. యా. ఎవరు? నీకు చెప్పాలా? జయ, నీ బుక్ లో ఏం రాశాడే? ఎవరంటే చెప్పారేంటండి? చిరంజీవయ్య అరకులో షూటింగ్ గట వెళ్తున్నాడు, మాకు కనిపించాడు, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా? చిరంజీవా? చిరంజీవి అంటో అన్నా ఏమైంది? చిరంజీవి వచ్చాడంట. ఆగు, నువ్వు గుడ్డోడు కదా, నువ్వేం చూస్తావా? అంటే ఆయనకి కళ్ళ బ్యాంక్ ఉందట కదమ్మా, రెండు ఎత్తనాలు ఎక్కుందామని. ఏంట్రా స్టేషన్ ఏదో బాంబు పెట్టినట్టు పరిగెడతారు? బాంబు కదా, ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మెగాస్టార్ చిరంజీవి ఉన్నారట, అరికెళ్తాట షూటింగ్ కి. వాకడరా బాబు ట్రైన్ వెళ్ళిపోతే. రైట్ ఆరా. ఏంట్రా చిరంజీవి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అరకు షూటింగ్ వెళ్ళిపోతున్నాడా? చూడరా, చూడదుగో. అదేంటి గుడిసెలు వెళ్తాడు? అవును, నీకోసం గూడ్స్ అరకు వెళ్ళిపోతున్నాడు షూటింగ్ కి. కొట్టాలంటే మళ్ళీ. చచ్చా, నా గురించి గుడిసెలు వెళ్తే బాగోదు. మరి అదేంటి ఎలా అంది? ఎవరది? అదేరా, తెల్లకాంతం మీద 100 రాసి ఇచ్చి 90 నొక్కేసింది పగిడి. అది ఎందుకు అలా చేసింది? అది ఎందుకు అలా చేసిందో నేను చెప్తాను. ఇట్రా, మన బ్యాచ్ అంతా కూర్చున్నారా? కూర్చున్నారు. వాళ్ళ బ్యాచ్ అంతా నించున్నారా? అందుకు. రేయ్, నిన్న నన్ను ఒక్కడనే యదవన చేసింది, ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని యదవన చేసింది. దాన్ని వదలకూడదు. ఖూన్ కా బదలా ఖూన్, తుజే మేరీ కసమ్. ఒరే మావా, ఎందుకు ఎవరు అమ్మాయి? ఇంకెవరు? కృష్ణ కాలేజ్ కంచు బ్యాచ్. ఓ, ఒకసారి దాని ఫేస్ చూపిస్తావా? ఫేస్ ఒకటే కాదు, మొత్తం చూపిస్తాను. పద పద. ఇటు పక్కదా? అవతల అవతల ఆ పక్క అమ్మాయి. సీను, నీ స్పెట్ సెట్ ఎవరా? ఇదిగోరా. ఓకే, బాయ్ బాయ్. ఇప్పుడు చూడరా మనోడు. చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడున్నాడా? ఎందుకలా అడిగా? చూడు చూడు, ఈ యాంగిల్ లో చూస్తే చిరంజీవి కచ్చలేవు, ఈ యాంగిల్ లో ఎక్దమ్ పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్, నేను ఒప్పుకొని. మీసాలు తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమీర్ ఖాన్ లా ఉంటాడనిపిస్తుంది, బట్టలు తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు. వీడేట్రా అక్కడికి వెళ్ళి చింపేశాడనుకుంటే వీడిని ఆలాడుకుంటున్నారు. అలా చూడకు, అందరూ లైన్ గా లవ్ లో పడిపోతాం. అయ్యో, అలా నవ్వొద్దు. నా గుండెల్లో 1000 వైలన్లు ఒకేసారి వాయించినట్లుంది. నీకు అలాగే ఉందా? క్రోసింగ్ టైగర్ అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయాడట్రా. అయ్యో అయ్యో అయ్యో, పెదాలెలా బిగించి చెప్పించకే మరి, మంత్రాలవి చెప్పించి వెరీ సారీ, నొక్కింది 100సారి, మనమంతా తెప్పయ్యో ఇంకోసారి. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు, ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? వాట్ ఈస్ ఇట్ రైటింగ్? ఆటోగ్రాఫ్ ఇవ్వమంటే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడంటే. ఈ వయసులో మీలాగే అల్లరి చేయాలని, అందరినీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది. కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నేను మూగవాణ్ణి.
హలో ప్లీజ్ ఆగండి. వీఆర్ రియలీ సారీ అండి. మీరు ఇలా అని తెలియక. లేదు మేము చాలా క్రూయల్ గా బిహేవ్ చేసాం. సారీ. అయ్యో బాబాయ్ వీడు కంట్రోజ్ లేడు. సారీ అండి. సారీ సారీ. फूल खिले हैं गुलशन गुलशन फूल खिले हैं गुलशन गुलशन कलकत्ता से आया हमारा कुलभूषण పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. వీడు పుట్టక ముందు నుంచే పరిమళిస్తున్నాడు. ఈ పార్వదిన నాడు వీరికి ప్రతామహ అనే బిరుదుని ప్రదానం చేస్తూ సభను ఉద్దేశించి వారిని ప్రసంగించాలని కోరుతూ ఈ మైక్ వారి చేతిలో పెడుతున్నాడు. టుమ్ టుమ్. కూర్చోండి కూర్చోండి. కూర్చో సార్ మారుతారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అయ్యా మీరు ముయ్యండి, తమరు చెప్పండి. మీరందరూ చూపిస్తున్న ఈ మూగాభిమానాన్ని నేను ఎప్పటికీ గుండెల్లోనే దాచుకుంటానని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. నేను ఒక యాంగిల్లో చిరంజీవిలో ఉంటానని, మరో యాంగిల్లో పవన్ కళ్యాణ్ లో ఉంటానని గౌరవ సభ్యులు కృష్ణా కాలేజీ వారు మీ అందరి సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా ఇది ఆనందించాల్సిన విషయం కాదు, ఆలోచించాల్సిన విషయం. పూర్వం తొందరపడ్డారు, మీరు చెప్పండి. కాబట్టి నాలో ఉన్న అన్ని యాంగిల్స్ ని ఒక్కడి కూడా దాచుకోకుండా వాళ్ళు వంచి శ్రమించి వారికి రోజుకొకటి చొప్పున చూపిస్తానని, మీ అందరి దగ్గర మరిన్ని బిరుదులు లాక్కుంటానని మీ అందరికి వాగ్దానం చేస్తున్నాను. హే రామ్ సీతారాం. మూగోడని డ్రామాలాడింది కాకుండా నన్నే తిరిగి కొడతావా? రే 96 రా. 96 ఏంటి? అదేరా ఆ వరుణ్ గాని చూసుంటది. వరుణ్ గారు ఎవడరా? ఓ వరిగాడా? అవునరా, ఆంటీ చాలా వరి అయిపోయాడు. వర్రియా? అవునమ్మా వరిగాడే. వాడు వరుణ్ వీడి చరణ్ అలా డబల్ పట్ట. ఆ ఎదో కూడా నాలాగే పుట్టి పెద్ద వరి అయిపోయాడు నా బతుక్కి. అమ్మాయికైనా ఫేస్ చేసుకుని అమ్మాయిల దగ్గర మార్కులు కొట్టేస్తుంటాడు. ఇదిగో వాళ్ళందరూ వచ్చి నన్ను ఇలా కొడుతుంటారు. ఇంక లాభం లేదురా, అయితే ఏదో ఒకటి చేసేయాలి. బిల్ అడని చెప్పి పంపించేద్దామా? ఏయ్ షట్ అప్. పెద్ద అతను కాదు నువ్వు, ఇడియట్. ఏంట్రా ఇంకో యాంగిలా? బ్యాక్ అదిరింది. డిస్గస్టింగ్. లెట్స్ గో. మీరు వరుణ్ కదూ? మీ బ్రదర్ చెప్పాడండి. వాడు పెద్ద రోగ్ అండి, నిజంగా డర్టీ ఫెలో. హీ ఈస్ రియల్లీ బ్యాడ్ స్కౌండ్రల్. యా 1 minute. రండి కూర్చుందాం. అరే నువ్వేంటి ఇక్కడ? ఏంటి బాబు అట్టా చూస్తున్నావు? గవర్నమెంట్ బాబు మర్చిపోయావా? ఎట్లా ఉంది ఫ్యామిలీ అంతా? నాన్నగారి స్మగ్లింగ్, అమ్మగారి బెల్ట్ బాంబుల ఫ్యాక్టరీ. అవును నువ్వేంటి విమానాల్ని వాటిని హైజాక్ చేసుకోకుండా రైళ్ల మీద పడ్డావు? మీకెవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్పడం ఏంటమ్మా? అతనే చెప్పాడు. ఇతను చెప్పడం ఏంటండి? ఇతను బ్రదర్ చెప్పుంటాడు. ఇతను పాపం మూగోడు. మూగోడా? ఇతర మూగోడేటమ్మా? పరవేతి ముషర్రఫ్ మూగోడో చెప్పు నమ్ముతాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మూగోడో చెప్పు నమ్ముతాను. ఇతర మూగోడేటమ్మా? నాకెందుకు నమ్మ గవర్నమెంట్ కి, నేను దిగుతాను. పాపం మూగవాడు చెల్లెలేమో. ఇది గ్యారంటీగా ఆ బేవర్స్ గడి పని. ఏంటిదంతా? పెట్రా రట్ట అంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. నీ భాషలో చెప్పాలంటే ఇది ఒక పోస్ట్ వాకర్. అర్థమైంది. నీ జేబులో ఎంత ఉందిరా? ఎంతో 40 రూపాయలు ఉంటది. 40? ఏ చాలవా? అబ్బో సూపర్. ఈ క్షణం నుంచి నువ్వు ప్రొడ్యూసర్వి, నేను హీరోయిన్. అంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ లమా? కరెక్ట్ క్యాచ్ చేశారా? అరే నా టాలెంట్ మీద నమ్మకం పెట్టి నీ 40 రూపాయలు పెట్టుబడి పెట్టు, 400 సంపాదిస్తా. ఓకే ఉన్నాయి కూడా దొబ్బెడతాడు. నువ్వు వస్తావా? టాలెంట్ మీద నమ్మకం ఉండాలిరా. నమ్మకం నమ్మకం నమ్మకం. రేయ్, పాట పని చూడరా. ఇది కరెక్ట్. ఫాలో మీ. హాయ్ లేడీస్. హాయ్. ఎవరా?
థ్యాంక్ యూ ఏంట్రా కెమెరా కావాలా వాక్మెన్ కావాలా రెండు కావాలి. చూస్ వన్ కెమెరా. కెమెరా ఓకే రెడీ వెళ్ళి తెచ్చుకో నీ చేత ఎరా 10 రూపాయలు అగ్గి పెట్టికి 20 రూపాయలు పెట్టుబడి. నేను ప్రొడ్యూసర్, నువ్వు హీరో. నమ్మకం. దిస్ ఇస్ ఓన్లీ సింగిల్ రీ యు సీ ఇంటర్వెల్ పాయింట్ ఓకే రెడీ రెడీ చూడు సూపర్ ఐటమ్. ఏ తిమ్మిరిగా ఉందా? ఎందుకుంటది రింగ్ వేయండి ఐటమ్ తీసుకెళ్ళి చెప్పింది మీరే కదా రింగ్ వేశారు ఐటమ్ నువ్వే తీసుకెళ్తా. వెళ్దామా? ఉత్తిదే చెల్లి ఇదిగో రింగు ఒరే లింగం, నేను హీరోగా క్యాన్సిల్ చేశాను. పోనీ నన్ను పెట్టో బడ్జెట్ పిక్చర్ తీరా. ఆయన పెట్టి తీరా జంతు ప్రపంచం అని పెద్ద హిట్ అవుద్ది ఓహో, ఈ దుకాణం మందానేంటి? ఓడి చూసినప్పుడు అనుకున్నా ఎవరితో బ్రెయిన్లెస్ క్యాండిడేట్ అని. ఏం చేయాలి కళ్ళకి గంతలు కట్టుకుని గుర్రానికి తోక గీస్తే 500 ఇస్తాం. ఓహో, గుర్రానికి పెడితే ఏం బాగుంటుంది తోక? నీకు పెట్టమంటావా? నువ్వు పెట్టుకో. మీ ఇద్దరు పెట్టుకోవద్దు ఆడి పెట్టు బస్సు గుర్రంలో ఉంటాడు ఇది కరెక్ట్. సరే, ఇదిగో 20 రూపాయలు. రే, నువ్వు గంతలు కట్టుకోరా. నువ్వు మొయ్, నువ్వు గీ. ఎక్కడ చేసావు యా బయలుదేరండి. గో గో గోతరాలే తాకెక్కి తేడా తెలియదు చేతరాల జోక్ జోక్ సరే మామ ఆ 40 రూపాయలు ఉండుంటే టీలు సిగరెట్లనే వచ్చాయి అవునరా. ఓడే మామా, డోంట్ వరీ దా. ఈ చెరిగాడు పోగొట్టుకున్నవి ఆ వరిగాడు వడ్డీతో సహా వసూలు చేస్తాడు. Get up change. వరుణ్ ప్లీజ్ గీయండి, ప్లీజ్ అండి, ప్లీజ్. పెన్. Fantastic! Fantastic! Congratulations! You won it! Your money. Oh, sorry. అస్తమానం ఎందుకండి? బాయ్ అండి. బాయ్. హలో